ఢిల్లీలో ఉండే తెలుగు ప్రజల ఓట్లు గంపగుత్తుగా బీజేపీకే పడతాయన్నారు సీఎం చంద్రబాబు. బీజేపీ అభ్యర్థి తరపున ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయన. దేశానికి యువతే ఆస్తి అని, ప్రధాని మోదీ లాంటి సమర్థవంతమైన నాయకత్వం ఉందన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అలాంటి సమయంలో నరేంద్ర మోడీ గారు ఒక విశిష్టత చూస్తే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా తీసుకొస్తున్నాడు. అంటే మీరు మొన్నే చూశారు, హర్యానా ఎన్నికలైనాయి. అందరూ కూడా అన్నారు హర్యానాలో బీజేపీ గెలవదని. కానీ మీరు చూస్తే వన్ సైడ్ ఎన్నికలైనాయి. బ్రహ్మాండంగా ఏంటి ఖట్టర్ గారు కూడా ఉన్నారు, బ్రహ్మాండమైన మెజార్టీతో అక్కడ గెలిపించారు. అది మొదటి ఎన్నిక. మొన్న ఎన్నిక వచ్చింది మహారాష్ట్రలో. అక్కడ అన్నారు ఏమవుతుందో అన్నారు, ఏమవుతుందో ప్రజలు చేసి చూపించారు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు. నేను చెప్తున్నాను, ఈరోజు మీ మూడు చూశాను. తప్పకుండా ఢిల్లీ ఎన్నికల్లో గెలుపు బీజేపీదే. ఈ గెలుపు ఇలాంటి ఎన్నికలు వచ్చినప్పుడు ఈ ఎన్నికల్లో మనం అందరం కూడా మన శక్తి వంచన లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వస్తే ఏపీ, తెలంగాణ, ఆంధ్ర అసోసియేషన్ ఢిల్లీ, తెలుగు వారు ఎక్కడున్నా ఒకటే.